యేసు రక్తమే జయం పరిచర్య. ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ ఉదయకాలంలో మీ అందరికీ శుభములు కలుగునుగాక. నీవు యవనేచ్ఛల నుండి పారిపోమ్ము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయవారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుము అని దేవుని వాక్యము సెలవిస్తున్నది. నా ప్రియ సహోదరి సహోదరులారా, పరిశుద్ధ దేవుని కలుసుకోవడానికి ఒకే ఒక అర్హత కావాలి. అదేంటంటే నీవును పరిశుద్ధులుగా ఉండాలి. అదే దేవుడు కోరుకుంటున్నది కూడా. దుష్ట సాంగత్యం మంచి నడవడికను చెరుపునని వాక్యం సెలవిస్తుంది. ఒకవేళ నీవు మంచి వ్యక్తివై కావచ్చు, రక్షింపబడిన వ్యక్తివైనా ఉండొచ్చు, నీకున్న స్నేహాలు, నీవు కలిగి ఉన్న పరిచయాలు, దగ్గర బంధువులు, సన్నిహితులు లోకానుసారమైన వారైతే వారి అలవాట్లు, మాటలు, ఆలోచన ప్రభావము తప్పక నీ ఆత్మీయత మీదే పడుతుందని గ్రహించు. లోకంతో స్నేహం చేస్తే లోక మాలిన్యం అంటుతుంది. లోకంతో, లోకస్తులతో స్నేహం దేవునికి వైరమని మీరు ఎరుగరా అని వాక్యం సెలవిస్తున్నది. అంటే లోకస్తులతో వైరం పెంచుకోవాలి, వారితో విరోధంతో నీవు ఉండాలి, ఎవరితో మాట్లాడకూడదని ఉద్దేశంతో కాదు. వారి అలవాట్లు నీకు రాకుండా అందరితోనూ సమాధానంతో ఉండులాగా ప్రవర్తించు, జీవించు. అందుకే పౌలు గారు తిమోతికి చెప్పినట్లు, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయవారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుము అని. నీకంటే ఆత్మీయత కలిగిన వ్యక్తితో మంచి సాంగత్యం చేయి, ప్రార్థించు. వారి వలె ఇంకెక్కువగా ప్రార్థించాలి, ఇంకెక్కువగా దేవుని వెదకాలి. ఇంకా ఏ విధంగా దేవునితో మనము సత్సంబంధం కలిగి జీవించాలి, దేవుని యొక్క ఆలోచనను తెలుసుకోవాలి అని నీవు నీకంటే ఆత్మీయత కలిగిన వ్యక్తితో నీవు స్నేహం పెంచుకున్నప్పుడు నీవు ఇంకెక్కువగా ఆత్మీయంగా ఎదుగుతావు. ఆ ఎదుగుదలనే దేవుడు కూడా ఆశిస్తుంటారు. రోజు రోజుకి దేవునితో నీవు పెనవేయబడి పరిశుద్ధులుగా, అంటే భయభక్తులతో ఇంకెక్కువగా దేవునితో జీవించడానికి, గడపడానికి అలవరుచుకోవాలి. లోకంతో కలిసిపోయినట్లయితే నీవు దేవుని నుంచి వేరుపరచబడిన వ్యక్తిగా మారిపోతావు. కనుక లోకంతో కలుసుకోకుండా దేవునితో కలిసిన వ్యక్తి, ఆత్మీయత నీకంటే ఒక్క అడుగు ఎక్కువగా ఉండే వ్యక్తిని నీవు స్నేహం చేసినట్లయితే, వారితో నీవు కలుసుకున్నట్లయితే దేవుని గూర్చిన ఆలోచనలే నీకు వస్తూ ఉంటాయి. అది నీ ఖాళీ సమయంలో కూడా దేవునితో మాట్లాడాలని, మంచి దేవుని పుస్తకాలను చదవాలని, వాక్యాన్ని చదవాలని, ఇంకెక్కువగా దేవుని గూర్చి తెలుసుకోవాలని నీవు ఆరాటం పడుతూ ఉంటావు. అలా నీవు రోజు రోజుకు ఈ అలవాటుతో నీవు ఉన్నట్లప్పుడు దేవుడు నిన్ను ఇంకెక్కువగా ఆత్మీయంగా ఎదిగింపచేస్తారు. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని గురి యొద్దకే పరుగెత్తుచున్నాను అని వాక్యమును బట్టి నీవు దేవుడే నీ కేంద్రమని నీవు గ్రహించి గురి యొద్దకు పరిగెత్తే అలవాటును అలవరచుకో. అటువంటి గమ్యం కలిగి జీవించు. ఆయన ప్రభువైన యేసుక్రీస్తు, ఆయన ఒక్కడే మనకు గురి అని గ్రహించు. క్రీస్తులా ప్రేమించాలి, క్రీస్తులా జీవించాలి, క్రీస్తు బాటలో నడవాలి అని ఆలోచన కలిగి జీవించు. ఆత్మీయ జీవితమే, పరిశుద్ధ జీవితమే, నీతిగా యథార్థంగా జీవించడమే నా ధ్యేయమని నీవు జీవించాలి. ప్రభువుకు సాక్షిగా జీవించాలి. మంచి వ్యక్తిగా ఇతరుల ముందు దేవుని కనుపరచాలి. నన్ను చూసినప్పుడు ఈమె క్రీస్తు బిడ్డ, ఇతడు క్రీస్తు బిడ్డ అని చెప్పే విధంగా నీవు జీవించాలి. నిన్ను చూస్తున్న వారందరూ క్రీస్తును చూచినట్లు ఉంది అని చెప్పే విధంగా నీ జీవితం ఉండాలి. అదే మనకు గురిగా, అదే మనకు ముఖ్యాంశంగా మనం జీవించాలి. లోకంతో స్నేహం చేసి ఏదో అల్లరితో కూడిన ఆటపాటలతో సమయాన్ని గడుపుతూ సమయం వృధా చేయకూడదు. దేవుని రాకడ సమీపమైన ఉన్నది కనుక నీ హృదయంలో దేవుని ఆలోచన, దేవుని వాక్యము నింపబడాలి. పరిశుద్ధత కలిగి జీవించు. లోకానుసారమైన అలవాట్లు, స్నేహాలు, ఈ లోక వినోదాలు ఇవన్నీ వ్యర్థమని గ్రహించు. ఇంకో మనం జీవించబోతున్నది ఇంక కొద్ది రోజులు మాత్రమే. ఆ కొద్దిపాటి దినములు దేవునికై సమర్పింపబడిన జీవితాన్ని జీవించి ఆయన మెప్పు పొందుదము. ఆమేన్. యేసు రక్తమే జయం పరిచర్యలో
మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.